కింగ్ ఆఫ్ ఎస్యూవీస్ చాలా ఫేవరెట్ కార్ నాకు ఇది. ప్రస్తుతం అయితే ఈ కంపెనీ పాపం వెళ్ళిపోవాల్సి వచ్చింది కానీ ఇండియా నుంచి. ఉంటేనైతే ఈ అద్భుతాన్ని ఇంకా బెటర్గా అయితే తీసుకొస్తారు. ఒక గైగాంటిక్ ఒక కొండ రోడ్ మీద తిరుగుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ దీనికి డైరెక్ట్ కాంపిటీషన్ ఒక టైంలో మన ఫార్చునర్ మాత్రమే ఉంది. జస్ట్ దాని లుక్స్ చూసుకుంటుంటేనే నాకు ఇట్లాగా తిన్నంతా జారిపోతుంది. ఇంత నాకు తెలిసి ఒక 5th క్లాస్ 6th క్లాస్ పొరగాడు ఉన్నాడు అనుకో, అట్లా గుర్రం లాగా మన లోపలికి వెళ్ళిపోవచ్చు, అంత జాగా ఉంది ఇక్కడ. నెక్స్ట్ లెవెల్ ఉంది వెహికల్ అయితే. అంత పారు అక్కడ నుంచి ఇలా చూసుకుంటూ పోతే ఫుల్ రైట్ ఆర్ లెఫ్ట్ కట్ చేసి డ్రిఫ్ట్ కొడుతుంటే ఆ మజానే వేరు. అసలు పిచ్చ స్మూత్ అని చెప్పుకోవచ్చు, హాయిగా నడుపుకోవచ్చు రెగ్యులర్ కార్ నడిపినట్టు. జన్నత్ మీ కావుంగా మే జన్నత్ దికావుంగా. థర్డ్ రో చాలా మంది భయపడుతుంటారు, నాకు క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ వస్తుంది. అలా కూర్చొని అలా వచ్చేద్దాం బయట. లేదులే మనతో అనుకోని వెనక కూర్చోవడము. ఫార్చునర్లో యాక్చువల్గా ఇంకొంచెం బెటర్గా అయితే మనకి ఈ థర్డ్ రో అనేది దొరుకుతుంది. దీంట్లో మనకి అసలు అంత చిన్న సితారా అయితే లేదు. ఇలా కూర్చొని కాఫీ అయినా ఏదైనా చేయొచ్చు. నేను మాట్లాడుతుంది అసలైన సిసలైన ఎస్యూవీ, అదే ఫోర్డ్ ఎండీవర్. కింగ్ ఆఫ్ ఎస్యూవీస్ చాలా ఫేవరెట్ కార్ నాకు ఇది. ప్రస్తుతం అయితే ఈ కంపెనీ పాపం వెళ్ళిపోవాల్సి వచ్చింది కానీ ఇండియా నుంచి. ఉంటేనైతే ఈ అద్భుతాన్ని ఇంకా బెటర్గా అయితే తీసుకొస్తారు. ఎందుకంటే ఈ యొక్క పెద్ద మోడల్లో కొత్త లాంచెస్ కూడా అయ్యాయి. ఇండియాకి లైట్ తీసుకొని వేరే కంట్రీస్కి అయితే ఇస్తున్నారు. అండ్ దీన్ని చూస్తే ఒక గైగాంటిక్ ఒక కొండ రోడ్ మీద తిరుగుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ దీనికి డైరెక్ట్ కాంపిటీషన్ ఒక టైంలో మన ఫార్చునర్ మాత్రమే ఉంది. అండ్ ఫార్చునర్ కంటే ఇది బెటర్ అని ఎంతో మంది కూడా ఈ కార్ కొనడం జరిగింది. అండ్ దీంట్లో ఉన్న పవర్ ఏదైతే 2 ఇంజన్స్ ఇచ్చారో 2.2 లీటర్ అండ్ 3.2 లీటర్. నేను మాట్లాడుతుంది అసలైన సిసలైన ఎస్యూవీ, అదే ఫోర్డ్ ఎండీవర్. అసలు ఈ పంది లాంటి లుక్, అసలు ఆ కర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నీకు ఎప్పుడైనా షార్ప్ ఎడ్జెస్ ఉంటే యాటిట్యూడ్ ఎక్కువ ఉంది అంటారు, కానీ ఇట్లా మనకి ఎక్కడికక్కడ రౌండ్ మొత్తం కర్వ్స్ ఉన్నాయి అనుకో, ఒక మంచి బండరాయి కనబడేటైతే కార్ మనకు కనబడుతూ ఉంటుంది. దానివల్ల ఎప్పుడైనా నువ్వు ఇట్లా నిలబడి కార్ని చూస్తున్నావు అనుకో, జస్ట్ దాని యొక్క లుక్స్ చూడండి, ఎంత హార్డ్, ఎంత లడ్డుగా ఇంత పెద్దగా రోడ్ మీద కనబడుతుందో. అసలు ఐ క్యాచింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ కార్ ని రోడ్ మీద పోతున్నప్పుడు కూడా చాలా మంది అయితే దీని వైపు చూస్తూ ఉంటారు. అండ్ ఈ బ్యూటిఫుల్ కార్ నేను కావాలని ఇట్లా గబ్బు చేసి పెట్టిన. ఎందుకంటే ఇప్పుడు వరకు ఈ ప్లెయిన్ గ్రౌండ్ లో రేర్ వీల్ డ్రైవ్ తో చేయాల్సిన మజాలని చేసిన. ఆ క్లిప్స్ కూడా వేద్దాం కాసేపట్లో. కాకపోతే జస్ట్ ఒక్కసారి ఆ గైగాంటిక్ లుక్ చూడండి, ఆ షోల్డర్ లైన్స్, ఆ పిల్లర్స్, కప్డ్ బానెట్ అంటాం దీన్ని. జస్ట్ బానెట్ నార్మల్గా ఇయ్యలే, కావాలని యాటిట్యూడ్ కోసం అండ్ ఏరోడైనమిక్స్ కోసము వీళ్ళు ఈ క్యారెక్టర్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ జస్ట్ ఒక్కసారి దాని ఫ్రంట్ లుక్ చూసుకున్నా కూడా మనకి దాని హెడ్ లైట్స్ కానీ దాని యొక్క గ్రిల్ కానీ ఎక్కడికక్కడ అస్సలు రూమ్ని తక్కువ చేయకుండా బ్యూటిఫుల్గా అండ్ బ్రాడ్గా అయితే ఈ కార్ మనకు కనబడుతూ ఉంటుంది. అండ్ దీని గురించి ఇంకా చాలా చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఈ కార్ ఎన్నో ఇయర్స్ అయింది. ఇది 2016 వెహికల్. ప్రస్తుతం ఈ వెహికల్కి ఇప్పటికీ ఎంత డిమాండ్ ఉందంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో, జస్ట్ ఫర్ ద ఎక్సర్సైజ్ మీరు ఒకసారి గూగుల్లో కొట్టి ఫోర్డ్ ఎండీవర్ ఈ యొక్క జనరేషన్ కొందామని చూడండి. 25 లక్షల నుంచి 35 లక్షల వరకు ఇంకా అమ్ముతున్నారు. అప్పట్లో దీన్ని 40 లక్షలకు కొన్న కూడా చాలా మంది ఉన్నారన్నమాట. సో దీంట్లో మనకి టైటానియం ప్లస్ అని చాలా ఉంటాయి. ప్రస్తుతం అయితే నేనైతే ఇక్కడ తీసుకొచ్చింది ఒక 2.2 6 స్పీడ్ ఆటోమేటిక్ డీజిల్ ఇంజన్, అది కూడా TDCI ఇంజన్ అనమాట. ఈ యొక్క పవర్ వచ్చేసి 158 HP అండ్ 385 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. మరి ఇంత పెద్ద లడ్డు సైజ్ కారు వెయిట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఇది 2238 kgs అన్నమాట. అంటే 1 ton = 1000 kgs. అంటే ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఈ ట్యాంకర్ ఏదైతే ఉందో ఫోర్డ్ వాళ్ళది, ఇది 2.2 ton వెయిట్ అయితే ఉంది వెహికల్. అండ్ యాక్చువల్గా ఈ వెహికల్ ఫార్చునర్ కంటే దీని యొక్క వెయిటే ఎక్కువ. అండ్ దీంట్లో అద్భుతం ఏంటంటే దీని లోపల ఇంటీరియర్స్ కూడా మైండ్ బ్లోయింగ్ ఇస్తారు. అండ్ కూర్చోగానే దాని యొక్క టాకోమీటర్ రైట్ సైడ్కి ఒక స్క్రీన్, లెఫ్ట్ సైడ్కి ఒక స్క్రీన్, మధ్యలో ఇంటిగ్రేటెడ్ టచ్ స్క్రీన్, ఇన్సైడ్లో ఎంతో మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. మెయిన్గా జస్ట్ దాని లుక్స్ చూసుకుంటుంటేనే నాకు ఇట్లాగా తిన్నంతా జారిపోతుంది.
ఎంత బాగుందో. జస్ట్ ఈ లైన్స్ అంతా చూడండి, మట్టి మట్టి ఉంది కాబట్టి ఎంజాయ్ చేయడానికి తెచ్చినాం కదా, గట్టిగా ఎంజాయ్ చేద్దాం కార్తో. ఫస్ట్ దీన్ని ఫ్రంట్ సైడ్ నుంచి పోదాం మనము. అండ్ ఈ యొక్క బల్కీ లుక్ కోసం వీళ్ళు ఏం చేసారు అనేది ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఒక్కసారి దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుందాము. 225 mm అయితే దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇంత నాకు తెలిసి ఒక 5th క్లాస్ 6th క్లాస్ పొరగాడు ఉన్నాడు అనుకో, అట్లా గుర్రం లాగా మన లోపలికి వెళ్ళిపోవచ్చు, అంత జాగా ఉంది ఇక్కడ. మెయిన్గా దీనికి బాగా అగ్రెసివ్ లుక్ తీసుకురావడానికి వీళ్ళు ఏదైతే ఈ ఫ్రంట్ బంపర్ ఇచ్చారో ఇది చాలా వైడ్ ఉంది. ఆ హెడ్లైట్ నుంచి హెడ్లైట్ వరకు ఇంత పెద్దగా అయితే దీన్ని క్రోమ్లో అయితే దీన్ని గ్రిల్ ఇవ్వడం జరిగింది. మధ్యలో ఇంత పెద్దగా ఫోర్డ్ రాయడం జరిగింది. అండ్ ఈ స్క్రిప్ట్ ప్లేట్ చూడండి, దాని యొక్క డిజైన్ కూడా చూడండి, ఎంత రగడ్ లుక్ కోసం వీళ్ళు ఇది ఇచ్చారో. అండ్ దాన్ని అలా సైడ్ నుంచి ఇలా తీసుకొచ్చుకుంటూ మళ్ళీ బంపర్ కూడా కింద నుంచి బ్లాక్గా ఇలా తీసుకొచ్చి మొత్తం నీకు బల్కీ కర్వ్స్ మాత్రమే మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. అసలు నెక్స్ట్ లెవెల్ లుక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఆబ్వియస్లీ మన హెడ్లైట్ కూడా చాలా క్రేజీగా ఉంది. దీన్ని చూస్తుంటే నాకు ఏదో యానిమల్ గుర్తొస్తుంది, అదేంటో మీరే గెస్ చేసి చెప్పండి. సైడ్ హెడ్లైట్స్ చూసినా కూడా మనకి ఇక్కడ ప్రొజెక్టర్ ఎల్ఈడి ఇచ్చారు. అండ్ నార్మల్ ఇక్కడ వచ్చేసి మనకి హాలోజన్ బల్బ్ ఇవ్వడం అయితే జరిగింది. లాక్ అన్లాక్ అప్పుడు అవి యాక్టివేట్ అయితే ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ ఉంది వెహికల్ అయితే. అండ్ దీనికి ఎటువంటి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ లేవు, అవన్నీ కావాలంటే పెద్ద వెహికల్కి పోవాలి మనము. అండ్ ఇది స్కల్టెడ్ అంటారు దీన్ని, అంతా క్రేజీ అసలు ఆ మట్టితోటి ఇట్లా రౌండ్గా వెనక వరకు పోతుంది. అండ్ సైడ్ ప్రొఫైల్ ఒకవేళ చూసుకుంటే ఇక్కడ మనకి ఎంచక్కగా క్రోమ్ మీద 2.2 లీటర్ 6 స్పీడ్ ఆటోమేటిక్ అని ఇవ్వడం జరిగింది. అండ్ ఇవన్నీ ఫేక్, ఇక్కడ ఏం లేదు. అండ్ జస్ట్ దాని యొక్క రైట్ ఫెండర్ చూడండి, నేను ఎక్కడ ఉన్నాను చూడండి, జస్ట్ నా ఛాతికి దీని బోనట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి 18 ఇంచ్ అలాయ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ప్రస్తుతం ఈ వెహికల్ ఆల్ టెరైన్ టైర్స్ మీద ఉంది. ఇది 1.5 lakh ఆల్రెడీ తిరిగింది ఈ వెహికల్. అండ్ జస్ట్ అలా సైడ్కి వస్తూ ఉంటే మొత్తం నీకు మట్టి కనబడుతూ ఉంటుంది. మట్టి ఉంటేనే దీనికి మంచి రఫ్ లుక్ వస్తుంది బండికి. అండ్ దీనికి ఎటువంటి రిక్వెస్ట్ సెన్సార్స్ లేవు, కీ పెట్టుకొని లేకపోతే అన్లాక్ చేసుకుని లోపలికి వెళ్ళిపోవడమే. ఇది కూడా మనకి ఆటో ఫోల్డ్ ORVMs కాదు, లోపల మాన్యువల్గా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే 2.2 లీటర్ ఇంజిన్ కాబట్టి ఇది మనం జస్ట్ లోపలికి ఈజీగా ఎక్కడానికి అయితే యాక్సెస్ చేస్తుంది. జస్ట్ పారు అక్కడ నుంచి ఇలా చూసుకుంటూ పోతే అసలు ఈ షోల్డర్ చూస్తే ఎంత బాగుంది చూసిర్రా. ఇలా ఇక్కడ నుంచి చూస్తున్నాం ఇంకా అలాగా అంత దూరం మనకి పొడుగుగా ఈ కార్ అయితే కనబడుతుంది. అండ్ దీని క్వార్టర్ ప్యానల్ కూడా ఎంత పెద్దగా ఉందని చూడండి, ఇంత పెద్ద క్వార్టర్ ప్యానల్. ఇది వచ్చేసి మనకి 3rd row కి కనబడుతుంది. ప్రస్తుతం కార్ అయితే టింటెడ్ ఉంది. అండ్ వెనుక కూడా చూస్తే దీని టైల్ ల్యాంప్ కూడా చాలా క్లెవర్ గా డిజైన్ చేశారు. ఒకవేళ చూసుకుంటేనైతే నీకు ఇక్కడ మధ్యలో క్రోమ్ ప్లేట్ కనబడుతుంది కదా, ఎండేవర్ అని, దీన్ని అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వీళ్ళ హెడ్ లైట్ నుంచి దాని డిజైన్ అయితే ఇక్కడ వరకు తేవడం జరిగింది. ఇది మన బ్రేక్ లైట్ కూడా మన బ్యాక్ ఏదైతే ఈ డిక్కీ ఇది ఉందో దాని నుంచి అలా మన క్వార్టర్ ప్లాన్ మీదకి ఇదైతే ఫ్లోట్ అయ్యకుండా పోయింది. అండ్ పైన వచ్చేసి మనకి బ్రేక్ లైట్, యాంటీనా, అండ్ ఇది మనకి చిన్నపాటి స్పాయిలర్ లాగా అయితే పనిచేస్తుంది. జస్ట్ చూడండి ఎంత హైట్కి ఉందో కారు, గ్రౌండ్ క్లియరెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ ఇక్కడ కూడా నువ్వు చూసుకుంటేనైతే ఏం చక్కగా దానికి ఒక క్యారెక్టర్ ఇవ్వడానికి వీళ్ళు మ్యాక్సిమం ఆఫ్ ద టైంలో అయితే స్పెండ్ చేసినట్టయితే తెలుస్తుంది మనకి. వెనక పెద్దగా ఫోర్డ్ అని అయితే ఉంది. అండ్ దీనికి రేర్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. బ్యాక్ కెమెరా వచ్చేసి ఇక్కడ ఉంది. అండ్ మెయిన్గా మనకి బంపర్ కూడా కింద వచ్చేసి మనకి మళ్ళీ రేర్ స్కిఫ్ట్ ప్లేట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఫ్రంట్కి ఇచ్చినట్టే సేమ్ క్యారెక్టర్స్ తోటి ఇక్కడ నీకు తడ్డ ఒక టీత్ పెట్టినట్టు, ఒక పళ్ళు పెట్టినట్టు మస్తు క్రేజీగా అయితే కనబడుతుంది ఇది స్కిఫ్ట్ ప్లేట్ రేర్ది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రిఫ్లెక్టర్స్ అయితే అటు ఇటు ఇవ్వడం జరిగింది. జస్ట్ వైడ్ యాంగిల్లో చూసుకున్నా కూడా కార్ని రౌండ్గా నున్నగా ఎంత బాగుందో చూడండి. యాక్చువల్గా ఈ కార్కి మనకి ఎలక్ట్రానికల్లీ ఆపరేటెడ్ ఈ డిక్కీ అయితే ఇచ్చారు, ట్రంక్ ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ మనము ఇలా బటన్ నొక్కంగానే అది ఎలక్ట్రానికల్గా అయితే ఓపెన్ చేసుకుంటుంది. ఎందుకంటే అండ్ దీంట్లో కూడా మనకి నీకు క్లోజ్ అయినప్పుడు కూడా ఏం చక్కగా క్లోజ్ అయిపోతుంది చూడండి, మనం ఏం ఎఫర్ట్స్ పెట్టిన అవసరం లేదు. డన్, క్లోజ్ అయిపోయింది. అండ్ మెయిన్గా ఈ కార్ని ఇది ప్రస్తుతం మన దగ్గర ఉన్నది రేర్ వీల్ డ్రైవ్. రేర్ వీల్ డ్రైవ్ అంటే ఇంజన్ ముందుండి పవర్ మాత్రం ప్యూర్గా మనకి బ్యాక్ టైర్స్కి వస్తుంది. ఇది ఆల్ డిస్క్ ఆబ్వియస్లీ. అండ్ జస్ట్ ఈ బ్లాక్ కలర్లో అలాగా మంచి డ్రెస్ వేసుకొని మంచి కూల్ టెంపరేచర్ పెట్టుకొని ఇలాంటి మట్టి ఏరియాలో ట్రాక్షన్ ఆఫ్ చేసి ఫుల్ రైట్ ఆర్ లెఫ్ట్ కట్ చేసి డ్రిఫ్ట్ కొడుతుంటే ఆ మజానే వేరు. అండ్ ఈ పందిని ఒకసారి లోపల నుంచి కూడా చూద్దాము. మెయిన్గా నాకు చాలా ఇష్టమైంది ఈ కార్లో ఏంటంటే దాని యొక్క ఎక్స్టీరియర్ లుక్స్ అండ్ దాని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. అది కూడా కాసేపట్లో తెలుసుకుందాం. అందాక మనం ఒకసారి లోపలికి వెళ్ళి పెద్దగా ఏం చెప్పను, లైట్గా అని చెప్తా, చూద్దాం ఒకసారి లోపల అసలు ఫార్చునర్కి దీనికి ఏడ తేడా వస్తుందో. మనము ఈ బ్యూటిఫుల్ లోపల అంత హైట్లో ఎక్కి కూర్చున్నాం. ప్రస్తుతం మనం ఎండివర్లోనే ఉన్నాము. అండ్ ఇది దాని కీస్.
అండ్ జస్ట్ దాని యొక్క మీరు డాష్ బోర్డ్ ఒక్కసారి చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో. మనకి ఇక్కడ సాఫ్ట్ టచ్ మెటీరియల్ మన డాష్ బోర్డ్ పైన, దాని కింద మనకి గ్రే కలర్ టైప్ ఆఫ్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఏసీ చుట్టూరా కూడా నీకు క్రోమ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చారు, కానీ స్మోక్డ్ గా ఉంది. అది చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒకవేళ నువ్వు దాని డాష్ బోర్డ్ చూసినావు ఎక్కడికక్కడ నీకు ఒక మజిల్ అనే ఫీలింగ్ అయితే కనబడతా ఉంటుంది. మోస్ట్లీ మనకి ఫార్చునర్ అక్కడ ప్లెయిన్ ఇట్లా వాల్ వెళ్ళిపోయి డబుల్ స్టిచ్చింగ్ ఇచ్చుకొని మధ్యలో స్క్రీన్ ఇస్తారు. ఇది అట్లా కాదు, ప్యూర్ అండ్ నీట్ గా మాత్రం ఇంత పెద్దగా ఇచ్చుకుంటూ మనకి ఇక్కడ పైన స్టోరేజ్ ఏరియా ఇచ్చి, సబ్ ఊఫర్ ఇచ్చి అండ్ గ్లో బాక్స్ ఇచ్చి క్రేజీగా అయితే కార్ ని తీసుకొచ్చారు. అండ్ ఒకవేళ దాని మిడిల్ ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ చూసుకున్నా కూడా నీకు చాలా బ్యూటిఫుల్ గా అయితే మనకి వెహికల్ ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మొత్తం అన్ని ఫిజికల్ బటన్స్ ప్రీమియం క్వాలిటీ అయితే ఉన్నాయి. పైన వచ్చేసి మనకి సన్ గ్లాసెస్ పెట్టుకోవడానికి అండ్ అంబియంట్ లైటింగ్, డోర్ అవన్నీ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అక్కడ వచ్చేసి మనకి సన్ బ్లైండర్స్ అయితే వచ్చారు. ఇక్కడ నువ్వు ఒకవేళ గేర్ రాడ్ చుట్టుపక్కల చూసుకున్న క్రోమ్ యాక్సెస్ అంటారు దీన్ని. అంటే నీకు ప్లెయిన్ వదిలేకుండా క్రోమ్ ని పెట్టడం వల్ల కొంచెం హైలైట్ వస్తూ ఉంటది. బాటిల్ హోల్డర్ చూసినా కూడా ఇక్కడ నీకు గ్రిప్ కోసము ఒకవేళ పెద్ద కప్ పెట్టినా కూడా నీకు ఇక్కడ స్ప్రింగ్ యాక్షన్ తో గ్రిప్ ని గట్టిగా పట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ కాదు, అయితే కూడా. అండ్ ఈ యొక్క కార్ లో మనకి రైట్ సైడ్ డ్రైవర్ కి మాత్రం ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫస్ట్ మనం ఒకసారి కార్ ఇంజన్ సౌండ్ చూపిస్తా, ఒక్కసారి వినండి. అమ్మా అసలు డట్ జుమ్మన అనగానే ఇట్లా ప్రాణం లేచినట్టే అవుతుంది. అండ్ ఫోర్డ్ లో అందరికి బాగా నచ్చేది దీని కూలింగ్ సట్టా 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 అయిపోతుంది. అండ్ రేర్ ప్యాసింజర్స్ కూడా వీళ్ళు రోటరీ వెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఫ్రంట్ డాష్ బోర్డ్ గురించి ఇంకా బాగా చెప్పుకుంటే ఫస్ట్ నేను మన స్టీరింగ్ తో స్టార్ట్ చేస్తా. స్టీరింగ్ కంటే ముందు ఒకటి చెప్తా, మధ్యలో నీకు అనలాగ్ కనబడుతుంది. రైట్ సైడ్ బ్లూ కలర్ తో, లెఫ్ట్ సైడ్ రెడ్ కలర్ తో నీకు రెండు స్క్రీన్స్ ఉంటాయి. రైట్ సైడ్ దానికి కావాల్సిన డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, లెఫ్ట్ సైడ్ దానికి కావాల్సిన డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. నైట్ టైం అయితే ఇల్యూమినేషన్ అయితా ఉంటది లైట్లతోటి, వాటిలతోటి బ్యూటిఫుల్ గా కనబడుతుంది కార్ నైట్ టైం అయితే. అండ్ ఒకవేళ స్టీరింగ్ వీల్ చూసుకున్నా కూడా అసలు పిచ్చ స్మూత్ అని చెప్పుకోవచ్చు. హాయిగా నడుపుకోవచ్చు, రెగ్యులర్ కార్ నడిపినట్టు. అంత ఈజీ డ్రైవింగ్ అయితే ఉంది కార్ కి. అండ్ ఒకవేళ మనం ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ స్క్రీన్ కోసం మనకి పైన ఇక్కడ కంట్రోల్స్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దాని కింద చూసుకుంటే వాల్యూమ్, వాయిస్ కమాండ్, కార్ యాక్సెప్ట్ అండ్ డిక్లైన్. రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ కావాల్సిన సామాగ్రి అంతా సైడ్ కే ఉంది. అండ్ మధ్యలో వచ్చేసి నీకు మొత్తం వాల్యూమ్ అవన్నీ. అండ్ ఈ వెహికల్ లో బాగా మజా రావాలి మటీరియల్ అంటే ఇక్కడ మనకి ట్రాక్షన్ బటన్ ఇచ్చారు, అది ఆఫ్ చేసామంటే మొత్తం మజానే మనకి. అండ్ హ్యాండ్ బ్రేక్ అయితే అద్భుతం అని చెప్తా. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ ఒక్క ఫింగర్ తో ఎట్లా తీస్తాను, దట్స్ ఇట్. ఇంత హ్యూజ్ బండికి అంత ఈజీగా అయితే మనం హ్యాండ్ బ్రేక్ వేసేసుకోవచ్చు. ఇంత హైట్ లో కూర్చున్నా కూడా మంచి సీట్ కంఫర్ట్, లెదర్ బాగుంది. అండ్ సైడ్ నుంచి కూడా హ్యాండ్ రెస్ట్ ఇచ్చుకుంటూ మనకి హ్యాండిల్ ఇచ్చారు ఇట్లా. అండ్ ఎవ్రీ ఒక్క డోర్ కి నీకు లాక్ అండ్ అన్లాక్ అయితే ఉంటుంది. అన్ని డోర్స్ కి నువ్వు లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. వీళ్ళు మన డ్రైవర్ ఒక్కరిని అడగని అవసరం లేదు, వేరే వాళ్ళకి కూడా మనకి యాక్సెస్ ఉంటుంది. అండ్ ఇంత బ్యూటిఫుల్ గా అయితే కార్ ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ గా ఒకవేళ ఇక్కడ చూసుకుంటే డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ అయితే ఇచ్చారు, వాళ్ళకి వాళ్ళదే మనదే మనదే. అండ్ ఛార్జింగ్ కూడా 2 12 వోల్ట్ సాకెట్స్, అండ్ కింద కూడా 2 మనకి యూఎస్బి పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నీకు స్టోరేజ్ కోసం యాక్చువల్ మరి ఇది ఆస్ట్రాలకి వాడేసుకోవచ్చు. ఇదేదో చిన్న బకెట్ లాంటిది ఇచ్చారు, దీంట్లో ప్రస్తుతం అయితే ఏం చెత్త చెదారం లేదు. ఇక్కడ పెట్టేసి మనం లాక్ చేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ ఎన్నో డమ్మీ స్విచెస్ అయితే కనబడతాయి. ఇవన్నీ మనకి హై ఎండ్ అంటే 3.2 లీటర్లు అయితే ఇక్కడ నీకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మనము ఫ్రంట్ అయితే మొత్తం కవర్ చేసాము. ఓన్లీ హ్యాండ్ రెస్ట్ ఒక్కటి చెప్తాను. ఇక్కడ కూడా ప్లెంటీ అమౌంట్ ఆఫ్ స్పేస్ అయితే బోలెడ్ ఎంత ఉంది. అండ్ మనం ఒకసారి వెనక పోయి వెనక కూడా ఎలా ఉంది, బూట్ స్పేస్ ఎంత ఉంది. అండ్ మెయిన్ గా ఈ యొక్క వెహికల్ ట్యాంక్ కెపాసిటీ అనగానే చెవులు జువ్వం అంటే అవి కూడా చెప్తాం. మనం ప్రస్తుతం అయితే దాని యొక్క మిడిల్ సీట్ లో కూర్చున్నాం. ఇది ఒక కంప్లీట్ 7 సీటర్. వెనక కూర్చున్న వారికి మాత్రం జన్నత్ మీ కావుంగా మే జన్నత్ దికావుంగా అలాగనే ఉంది. వెనక ఎంత హాయిగా నీకు ముగ్గురికి కావాల్సిన హెడ్ రెస్ట్లు ఇచ్చారు. అండ్ రిక్లినేషన్ కూడా చేసుకోవచ్చు. సో మనకి ఈ కార్ లో బ్యాక్ సైడ్ ఏమేమి కంఫర్ట్స్ ఉన్నాయో చెప్తాను. ఫస్ట్ థింగ్, నీకు వెనక వచ్చేసి వాళ్ళకి బ్లోవర్ అయితే ఇవ్వడం జరిగింది. పైన మాత్రం రోటరీ వెంట్ హాయిగా మనకి గాలి తగులుతుంది. అండ్ ఇక్కడ రీడింగ్ లైట్ కూడా ఎల్ఈడి అయితే ఇవ్వడం జరిగింది. అది కాకుండా మెయిన్ గా జస్ట్ సి, నేను మన కింద రిక్లినేషన్ ఉంది కదా, ఫ్రంట్ వరకు వెళ్ళిపోయా. ఫ్రంట్ అంటే డ్రైవర్ వరకు వెళ్తే నాకు ఇంకా లెగ్ రూమ్ ఉంది, హెడ్ రూమ్ బోలెడంత ఉంది. అదే కాకుండా వెనక స్లైడ్ చేసుకున్నాక నేను సీట్ని రిక్లైన్ కూడా చేసుకొని పడుకోవచ్చు. అంటే ఎలా, ఇలాగా ఎంత చక్కగా హాయిగా పడుకోవచ్చు. అండ్ నీ కింద ఏదైతే గ్రౌండ్ ఉందో అది కూడా కొంచెం హైట్ ఉంటుంది. అండ్ ఈ హంప్ ఏదైతే కనబడుతుందో ఇది ఫ్రంట్ ఇంజన్ నుంచి ప్రొపెల్లర్ షాఫ్ట్ అలా దన 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 తిరుక్కుంటూ డిఫరెన్షియల్కి పవర్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి నీకు మధ్యలో ఈ హంప్ అనేది కనబడుతుంది. ఛార్జింగ్ కూడా వెనుక మనకు ఒక 12 వోల్ట్ సాకెట్ ఇచ్చారు. అండ్ సీట్లలో ప్లెంటీ అమౌంట్ ఆఫ్ స్పేస్ అయితే ఉంది, ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి. అండ్ అటు ఇటు మనకి గ్రాబ్ హ్యాండిల్స్ విత్ హుక్స్ అయితే ఇవ్వడం జరిగింది. కార్ టింటెడ్ ఉంది కాబట్టి మనకి లైట్ రాకుండా రోక్కు దేంగే అంటుంది అది.
అండ్ వెనుక కూడా మనకి బాటిల్స్ పెట్టుకోవడానికి మంచి ప్లేస్ అయితే ఉంది అండ్ హ్యాండ్ రైస్ చేసుకోవడానికి మంచి సాఫ్ట్ మెటీరియల్ అయితే ఇచ్చారు. థర్డ్ రో చాలా మంది భయపడుతుంటారు, నాకు క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ వస్తుంది. అలా కూర్చొని అలా వచ్చేద్దాం బయట. ఈ కారులోకి ఎక్కుతున్నప్పుడు మనకి ఈ హైట్లో వెళ్తున్నప్పుడు మనకి ఏంటంటే గ్రాబ్ హ్యాండిల్ సూట్ అయితే బాగుంటుంది. ఫార్చునర్కి ఏం చేస్తారంటే బాడీకి ఇచ్చిన గ్రూవ్ ఇస్తారు, దీనికి అట్లా కాదు, మంచి గ్రాబ్ హ్యాండిల్ ఇస్తారు, ఇలా పట్టుకొని ఎక్కడమే. అండ్ మెయిన్గా మనం ఇప్పుడు థర్డ్ రో వెళ్తున్నాం కాబట్టి ఇది ఇట్లా పుష్ చేసుకొని దాని ఫ్రంట్ కనుక్కొని మనం ఇట్లా వెనకకి వెళ్ళాలి. ఓకే, అబ్బో అబ్బాబ్బాబ్బా, లేదులే మనతో అనుకోని వెనుక కూర్చోవడము, జస్ట్ మీకోసమని వచ్చిన. ఇక్కడ రోటరీ వెంట్స్ అయితే ఉన్నాయి, ఏసీ అయితే మనకు దోకా లేదు. ఇక్కడ హుక్స్ ఇచ్చారు, కాకపోతే ఇది లగేజ్కి. ఇక్కడ మనకి చిన్న ½ లీటర్ వాటర్ బాటిల్ అయితే పట్టేంత ప్లేస్ ఉంది. అండ్ వ్యూ అంటావా దీని నుంచి ఓకే, ఒక మాదిరిగా అయితే చూసుకోవచ్చు. కానీ బ్యాక్ నీకు అంత కంఫర్టబుల్ అనిపించదు. అండ్ మనకి ఫార్చునర్లో యాక్చువల్గా ఇంకొంచెం బెటర్గా అయితే మనకి ఈ థర్డ్ రో అనేది దొరుకుతుంది. దీంట్లో మనకి అసలు అంత చిన్న సితారా అయితే లేదు. అండ్ ఇక్కడ కూడా మనకి రీడింగ్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఫస్ట్ బయటకు చూద్దాం. ఓకే, అది మరి ఈ బండిని బయటికి తీసుకుపోతున్నప్పుడు ఎంత ఫ్యూయల్ కెపాసిటీ ఉండాలి? 80 లీటర్స్ అయితే దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. అండ్ దీని బూట్ కూడా మనకి స్ప్లిట్ చేయగానే 450 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ చెప్పనా, ఈ యొక్క కార్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సీట్స్ పైకి ఉన్నప్పుడు కూడా ప్లెంటీ అమౌంట్ ఆఫ్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా దీని స్పేర్ వీల్ కూడా వాళ్ళు ఇక్కడ అయితే ఇవ్వలేదు, జాక్ మాత్రం ఇచ్చారు. దాని స్పేర్ వీల్ మనకి దీని కింద ఇక్కడ కనబడుతుంది, మట్టిలో కుమ్మక్క అయిపోయి ఉంది ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న ఏరియా కోసము. విత్ జస్ట్ అ క్లిక్ ఆఫ్ అ బటన్ యూ విల్ బి యాక్సెసింగ్ 450 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. ఎస్, సో ఒకవేళ నువ్వు ఎక్కడైనా బయటకు పోయినప్పుడు కూడా రిలాక్స్ కావడానికి అలా జామ్ అని దీని మీదకి ఎక్కామనుకో హాయిగా మనం రిలాక్స్ అనేది అయిపోవచ్చు. అంటే ఎట్లా అంటే ఇలా ఉంటే ఇట్లా వెళ్ళిపోయి ఇలా కూర్చొని కాఫీ అయినా ఏదైనా చేయొచ్చు, అంత హాయిగా అవుతుంది. ట్రిప్పులకి అదిరిపోద్ది బండి. అండ్ వెనుక కూడా మంచి ప్లేస్ ఉంది. లేదనుకో ఈ రెండింటిని అలా వెనకకు తోసిస్తామంటే బ్యూటిఫుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్, 110% గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దిగిపోయి మనం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళిపోదాం. అండ్ మెయిన్గా మనం ఇప్పుడు దీని ఇంజన్ ఆన్ చేసి ట్రాక్షన్ ఆఫ్ చేసి ఈ గ్రౌండ్లో రౌండ్లు కొట్టి చూద్దాం అసలు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని. దాని తర్వాత సిటీ అండ్ హైవే కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో మనం యాక్చువల్గా ఈ 2.2 లీటర్ ఏదైతే ఉందో మన దగ్గర ఎండీవర్, దీంతో ప్లస్ పాయింట్ చెప్తా. ఒకవేళ నువ్వు ఫార్చునర్తో కంపేర్ చేస్తేనైతే ఫార్చునర్ యొక్క స్టీరింగ్ ఏదైతే ఉందో చాలా హార్డ్ ఉంటుంది దీని మీద కంపేర్ చేసుకుంటే. అండ్ దీనిలో నాకైతే కంఫర్టబుల్ చాలా అనిపిస్తుంది, ఎందుకంటే దీని సస్పెన్షన్ వైజ్ కానీ అండ్ మెయిన్గా నాకు దీని లుక్స్ చాలా చాలా ఇష్టము. నాకేంటంటే మెయిన్గా వెహికల్ ఎప్పుడైనా కర్వ్స్ ఎక్కువ ఉన్నాయనుకో నీకు దూరం నుంచి చూసినప్పుడు ఒక గైగాంటిక్ ఫీల్ వస్తుంది. గైగాంటిక్ అంటే చాలా పెద్ద ఆకారం ఒకటి ఏదో తిరుగుతుంది అని ఒక రోడ్డు మీద అని ఒక ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ దీని యొక్క స్టీరింగ్ నీకు బై మిస్టేక్ కూడా నువ్వు చిరాకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హెవీ ట్రాఫిక్లో ఉన్నా, టైం వచ్చేసి ప్రస్తుతం మనకి 8:10 అవుతుంది, నేను తార్నాక దగ్గర ఉన్నాను. ఇక్కడ ట్రాఫిక్ మొత్తం అక్యుములేట్ అవుతుంది, అంటే జమ చేస్తున్నారు ట్రాఫిక్ని మొత్తము. జస్ట్ చూడండి ఈ స్టీరింగ్ ఎందుకు ఈజీ ఉందంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ స్టీరింగ్ ఇది. అండ్ దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే నీకు చాలా ఈజీగా మేనోవర్ చేసేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో చిన్న కార్లు ఉంటాయి కదా, దాన్ని మనం ఎంతైతే ఈజీగా హ్యాండిల్ చేస్తామో అదే ఈజీనెస్ మనం ఈ పెద్ద షిప్ని వేసుకొని కూడా ఉత్తగా తిప్పేయచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూటర్న్ చూపిస్తాను చూడండి ఎట్లా అవుతుందో. నేను ఎందుకంటే ఈ మధ్య హైలక్స్లు ఇంకా మన ఫార్చునర్ నడుపుతున్నప్పుడు దాంట్లో ఆ బండి అంతా అద్భుతంగా ఉంటుంది.
కాకపోతే నాకు మెయిన్‌గా నచ్చింది ఏందంటే నచ్చలే కాదు, అంత సాటిస్ఫాక్షన్ లేనిది ఏంది అంటే దాని యొక్క స్టీరింగ్ మాత్రం భలే హార్డ్‌గా ఉంటది. మళ్ళా క్రిస్టాకి నీకు అట్లా అనిపియదు. ఫార్చునర్‌కి అనిపిస్తది. ఫార్చునర్‌లో కూడా నువ్వు హైవేస్‌లో పోతుంటే కొంచెం ఓకే, ఓకే అనిపిస్తది గానీ, ఈ బండితో అసలు మజా వస్తది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు యూ టర్న్‌కి వెళ్తున్నాను నేను. అండ్ ఈ యొక్క వెహికల్ గా రోడ్ మీద వేసుకొని తిరుగుతుంటే అంటే ఎంత మంది చూస్తారంటే అంతమంది చూస్తారు. అదొక అమేజింగ్ ఫీలింగ్ ఇస్తది. అండ్ ఫోర్డ్‌లో నాకు బాగా నచ్చేది అదే. వాళ్ళ యొక్క ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, జస్ట్ యూ టర్న్ చూడండి నేను ఎట్లా కొడుతున్నా. మనం ప్రస్తుతం తానాగా యూ టర్న్ దగ్గరకొచ్చాము. మొత్తం అటు నుంచి ఇటు నుంచి వాహనాలు వెళ్తున్నాయి. చాలా ఈజీగా మనము స్టీరింగ్‌ని హ్యాండిల్ చేసుకుంటే ఇంత పెద్ద షిప్‌ని తిప్పేసుకోవచ్చు. పెద్దగా ఎఫర్ట్‌లెస్ అని చెప్పుకోవచ్చు. అదే ఫార్చునర్ అయితే కొంచెం నువ్వు ఏమంటే టైర్డ్ అయితే బాగా అయితావు. ఒకవేళ లాంగ్ ట్రిప్‌లు ఏమైనా ప్లాన్ చేసి ఉంటే ఫార్చునర్‌లో, అది కూడా మన సిటీలోనే చాలా టైర్డ్ అయిపోతావు. ఈ బండితో నీకు అస్సల అదనేదే ఉండదు. అండ్ మెయిన్‌గా ఏందంటే ప్రస్తుతం మన దగ్గర 2.2 లీటర్‌ది 6 స్పీడ్ ఆటోమేటిక్ ఉంది కదా! దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్చువల్ 2.2 లీటర్‌లో పికప్ కూడా అద్రిపోద్ది. అండ్ ఈ యొక్క వెహికల్ ఏదైతే ఉందో ఈ యొక్క వేరియంట్, ఇది సిటీకి మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ హైవేకి కూడా అద్భుతంగా ఉంది. నాకు ఇంకొంచెం ఎక్కువ పవర్ కావాలి అనుకున్నాము. 3.2 లీటర్ అనే ఈ వెహికల్ అప్పట్లో లాంచ్ చేశారు. దాంతో ఏంటి అంటే దాని మెయింటెనెన్స్ కూడా హైయే. అండ్ నీకు అసలు అంత పవర్ అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 80% ఆఫ్ ద టైమ్ మనం సిటీలోనే తిరుగుతూ ఉంటాం కాబట్టి 2.2 అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ మోస్ట్లీ చాలామంది ఇదే కొన్నారు. కాకపోతే నీకు 3.2 లీటర్ ఏంటంటే 4x4 దొరుకుతుంది. 2.2 లీటర్‌లో నీకు 4x4 అనేదే ఉంటది. అండ్ అసలు ఎక్సలెంట్, అసలు ఇంత హైట్‌లో కూర్చొని లడ్డుగా కార్ అయితే ఉంది. రౌండ్‌గా క్యూట్‌గా అసలు ఎంత హాయిగా అనిపిస్తుందో. అండ్ మెయిన్‌గా ఫార్చునర్‌తో కంపేర్ చేసుకుంటే నాకు ఫార్చునర్ ఇంటీరియర్స్ అసలు కళ్ళకి కాదు కదా, ఏడకి ఎక్కవు అవి. కొంచెం ప్లెయిన్ అండ్ బోర్‌గా ప్లాస్టిక్స్ అంతా డిఫరెంట్‌గా ఉంటాయి. అదే మన ఎండీవర్ అనుకో, నడుపుతున్నప్పుడు కూడా మన మధ్యలో టాకోమీటర్ చూసుకొని రైట్ సైడ్ ఒక కలర్‌తో ఒక ఇన్ఫర్మేషన్, లెఫ్ట్ సైడ్ కలర్‌తో ఒక ఇన్ఫర్మేషన్ చూపించుకుంటూ ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్ ఇస్తా ఉంటారు. అండ్ దీనికి ఇంటిగ్రేటెడ్ టచ్ స్క్రీన్ కూడా ఇవ్వడం వల్ల చక్కగా మనం అంత నీట్‌గా పనులన్నీ కానిచ్చుకోవచ్చు. మెయిన్‌గా ఏంటంటే ఫోర్డ్‌లో వీళ్ళు ఒక ఏదైతే బజర్స్ ఉంటాయో, అలారమ్స్ ఉంటాయో, మనం డోర్ ఏసినా ఏయకపోయినా, లేకపోతే సీట్ బెల్ట్ ఏసుకున్నా ఏసుకోకపోయినా, అది కంప్లీట్‌గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అలారమ్స్ ఇస్తా ఉంటాయి. అవి కొంచెం ఇరిటేటింగ్‌గా అనిపిస్తది ఒక టైంలో. కొత్తలో బానే అనిపిస్తది. కానీ టింగ్ డింగ్ 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 అంటది. చాలా క్యూట్‌గానే ఉంటది కానీ చిరాకొస్తా ఉంటది. అండ్ మెయిన్‌గా పవర్ డెలివరీ చూసుకున్నా, ఏది చూసుకున్నా అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్‌గా మరి ఎండీవర్‌లు ఎందుకు ఎక్కువ సేల్ కాలేదంటే బానే అయినాయి కానీ ఫార్చునర్ రావడం వల్ల దీనికేంది డిసడ్వాంటేజ్ అంటే సర్వీస్ వైస్ ఫోర్డ్ చాలా కాస్ట్‌లీ ఉంటది. అంటే మన ఊహలకు కూడా అందదు అది, అంత కాస్ట్‌లీ ఉంటది. టొయోటా మళ్ళీ అట్లా కాదు. నార్మల్ కాస్ట్‌లలో మనకి మెయింటెనెన్స్ అనేది అయిపోతది. ఫోర్డ్ జోలికి ఇప్పుడు ఎకో స్పోర్ట్ కొన్నోళ్ళు ఉంటారు, ఫిగో కొన్నోళ్ళు ఉంటారు. మన దాంట్లోనే వాళ్ళ ఓనర్ ఎక్స్‌పీరియన్స్‌లు వాళ్ళ కార్లకే పాపము వాషిపోయి ఆల్రెడీ గట్టిగా దెబ్బ పడిపోయి ఉంటారు. సేమ్ అదొక జర్మన్ కార్ మెయింటైన్ చేసినట్టు ఫోర్డ్ కార్ మెయింటైన్ చేయడము. కాకపోతే మరి వీడిస్తున్న ఇంటీరియర్స్ గానీ, వీడిస్తున్న లుక్ అండ్ ఫీల్ గానీ, అండ్ ఇదొక యూఎస్ కంపెనీ కదా! జీఎంసీ వాళ్ళ సిస్టర్ కాబట్టి నీకు అదంతా ఆ హిస్టరీ అంతా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ మనం నడుపుతా ఉంటాం కాబట్టి నీకు అంత ఫీలింగ్ ఏం రాదు. ఆబ్వియస్లీ హెవీ పాకెట్స్ ఉంటేనే మనకి ఈ వెహికల్ అనేది కొనుక్కోవాల్సి ఉంటది. ఇప్పుడు చూడు, నేను బంపర్ టు బంపర్ ఉన్నా. ఎంత ఈజీ డ్రైవింగ్ అంటే అంత ఈజీ డ్రైవింగ్. బ్రేక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి బండివి. అండ్ ఈజీ అంటే నువ్వు ఇప్పుడు చిన్న కార్ తీసుకొని బయటకు పోయే బదులు ఎలిఫెంట్ తీసుకొని బయటకు పోతావు. అండ్ జస్ట్ దీని స్టీరింగ్ వల్ల నీ మాక్సిమం ఆఫ్ ద టైమ్ ఇన్ ద ట్రాఫిక్ అదొక పీస్‌ఫుల్ జర్నీ లెక్క అయిపోతా ఉంటది. అండ్ ఈ యొక్క వెహికల్ అస్సలైన షాక్ నాకిచ్చింది హైవేస్ మీద. అసలు ఇంత హ్యూజ్ బండ్లు మనకి ఆబ్వియస్‌లీ మనకి ఆహ్, ఏమంటారు దాన్ని, ఇట్లా స్పీడ్స్‌లలో ఇట్లా మనం తిప్పుతా ఉంటే బ్యాంకింగ్ యాంగిల్ అంటాం. ఎప్పుడైనా రోడ్ ఇట్లా క్రాస్‌లో ఇట్లా తిరుగుతున్నామో బ్యాంకింగ్ యాంగిల్ అంటాము. అక్కడ ఇది టాపుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ దీని హైట్ వల్ల ఏ వెహికల్ అయినా అంతే. కాకపోతే ఎట్లా అతుక్కుంటే అంటే రోడ్డుకి ఒక బల్లి గోడకు అతుక్కున్నట్టు అతుక్కొని పోతుంటాయి. 140, 160, 170 కూడా అసలు మన ఊహకు కూడా అందదు. అంత ఈజీగా ఇది వెళ్ళిపోతూ ఉంటది. కాకపోతే మనకు స్పీడ్ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ లిమిట్స్‌లో పోతే మనము సేఫ్, కార్ మెయిన్‌గా సేఫ్. మనకంటే కాస్ట్‌లీ అయ్యేది ఇదే వచ్చింది ఇప్పుడు అందుకని. అసలు ఇంత ఛాలెంజింగ్ ట్రాఫిక్‌లో జస్ట్ వన్ హ్యాండ్ డ్రైవింగ్ అనేది ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. అసలు ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా అయితే కార్ వెళ్ళిపోతుంది. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ వన్ హ్యాండే డ్రైవ్ చేస్తా. మీలో కూడా ఎవరైనా వన్ హ్యాండే డ్రైవ్ చేసేటోళ్ళు ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి.
మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పటివరకు చాలా రేర్ 2 హ్యాండ్స్ డ్రైవ్ చేయడం అనేది అలా అలవాటు అయిపోయింది డే 1 నుంచి. అసలు నెక్స్ట్ లెవెల్ వెహికల్. అండ్ మెయిన్గా ఈ 2.2 లీటర్తో ఏంటంటే ప్లస్ పాయింట్, నీకు ఇంజన్ నుంచి కూడా క్యాబిన్ లోపలికి మనం ఎక్కడైతే కూర్చున్నాం అంత సౌండ్ రాదు, కానీ నీకు లైట్గా టర్బో చార్జర్ది సౌండ్ కావాలనుకో జస్ట్ మనము కొంచెం విండోని డౌన్ చేసామనుకో నీకు అది అంటుంది చూడండి. ఆహా, అసలు ఆ టర్బో చార్జర్ది అని సౌండ్ వస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తూ ఉంటుంది. అది అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ నాయిస్. అదొక నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్. డీజిల్ ఇంజన్స్తో ఏంటంటే ప్లస్ పాయింట్ మాకు అలవాటు అయిపోతుంది, మన బ్లడ్లోకి వచ్చేస్తుంది. దాని యొక్క సౌండ్ మనం ఎక్కించేసుకుంటాం. అండ్ దాని యొక్క టక 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 సౌండ్ వస్తూ ఉంటుంది. అసలు ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అండ్ డీజిల్ ఇంజన్స్ అది కూడా 2200 cc అంటే వా. అండ్ ఒక్కసారి ఆ 3.2 లీటర్లో కూడా నేను ఓన్లీ స్పెసిఫికేషన్స్లో నీకు జస్ట్ ఆ ఇంజన్ దగ్గర మనకి సీసీ పెరగడం, పవర్ అండ్ టార్క్ పెరిగినాయి. అండ్ 4x4 ప్రొవైడ్ చేయడం వల్ల అది దానికి ఉండాల్సిన అడ్వాంటేజెస్ దానికి సపరేట్గా ఉండడం అయితే జరిగింది. దాంట్లో మనకి శాండ్, స్నో అని ఆప్షన్స్ కూడా ఉంటాయి. దీంట్లో అవేమి ఉండవు. ఇది 4x2 అంటే 4 వీల్స్ ఉంటాయి, కానీ 2 వీల్స్కి మాత్రమే పవర్ పోతే అదే మన బ్యాక్ 2 వీల్స్. అసలు ఓ నైస్, చాలా అద్భుతంగా అయితే కార్ ఉంది. అసలు ఈ కార్ని సెకండ్ హ్యాండ్లో ఎంతోమంది కొనాలనుకుంటారు. మేము మొన్నటి వరకు అనుకున్న హైలెక్స్కే పోవాలి ఏదో ఒక రోజు దిగాలి అని. కానీ ఇది కూడా 100% లిస్ట్లో యాడ్ చేసుకోవడం బెటర్. అండ్ దీంతో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ ఉంటుంది థర్డ్ రోలో కానీ మిడిల్ రోలో కానీ. దానివల్ల ఫ్యామిలీని కూర్చోబెట్టి డిస్కషన్లో విన్ కావడానికి కూడా కొన్ని పాయింట్స్ దొరుకుతూ ఉంటాయి. అది అలా 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 మన ఇక డిసైడ్ అయిపోవచ్చు మనము ఏ రేంజ్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉండాలో. కాకపోతే ఇప్పుడు నేను నడుపుతున్న బండి మాత్రం 2016 వెహికల్. ఇది అప్పుడే లాంచ్ అయింది 2016లో న్యూ ఇయర్ టైంకి అట్లా. సో ఆఫ్టర్ 8 years కూడా ఆఫ్టర్ 1,44,065 kilometers వెహికల్ చాలా నార్మల్గా అయితే బిహేవ్ చేస్తుంది. ఆబ్వియస్లీ ఖర్చు పెట్టడం జరిగింది దీని మీద. ఇంత హ్యూజ్ వెహికల్స్కి మనం ఆ మాత్రం ఖర్చు పెట్టాలి. కాకపోతే జస్ట్ ఆ లుక్ చూసుకొని బాగున్నట్టు కనబడుతుంది. పెద్ద హ్యూజ్ ఎలిఫెంట్, నేను ఇంత హైట్లో కూర్చొని ఉన్నా. అండ్ సీట్ పొజిషనింగ్ కూడా ఎంత కంఫర్టబుల్ ఉందని, దీని లెదర్ సీట్స్ కూడా అద్భుతం. అండ్ అసలు డ్రైవింగ్కి మాత్రం దీన్ని సిటీలో ఈజీగా నడుపుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ యాక్చువల్గా ఈ కార్ని ఇప్పుడు ఎవ్వరు ఫస్ట్ హ్యాండ్లో అయితే కొనలేరు. సెకండ్ హ్యాండ్లో కూడా దీనికి ఎంత డిమాండ్ ఉందంటే అసలు నువ్వు కానీ జస్ట్ గూగుల్ చేయండి ఫోర్డ్ ఎండీవర్ అని కొట్టి, ప్రస్తుతం అయితే మనం 2016 మోడల్ నడుపుతున్నాం కదా, 2016 టు తర్వాత మోడల్స్ కొట్టి చూడండి. అసలు మిస్టేక్ కూడా తక్కువ చేసి అమ్ముతలేరు. 34 లక్షలు, 33 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు అంటారు. అసలు ఏందిరా నాయన అనుకున్నా, అంత డిమాండ్ ఉంది చూడండి మరి బండికి. ఎందుకంటే మరి ఈ లుక్ కానీ ఫోర్డ్ యొక్క ఓనర్షిప్ కానీ అంత ఈజీగా రాదు. ఇప్పుడు మాత్రం పాపం కంపెనీ వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంత అద్భుతమైన వెహికల్ తయారు చేసినా కూడా. అండ్ ఎంతోమంది అనుకోవచ్చు మరి కాస్ట్ తగ్గించచ్చు కదా సర్వీస్ కాస్ట్ అని. తగ్గిలేము. ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎక్కడ కాంప్రమైజ్ కాలేరు కదా వాళ్ళు కూడా. సో మనం అమ్మని మైండ్లో పెట్టుకొని పోవాల్సి ఉంటుంది. అని చెప్తున్నాం కదా, అసలు దీనికి ఉన్న అడ్వాంటేజెస్ దీనికైతే అలాగ ఉన్నాయి. రీసేల్ వాల్యూ కూడా నెక్స్ట్ లెవెల్ రీసేల్ వాల్యూ. అండ్ అన్ని కార్స్ కాదు ఫోర్డ్లో, మెయిన్గా ఈ కార్కి మాత్రం చాలా రీసేల్ వాల్యూ ఉంది. అండ్ ఈరోజు కూడా ఎంతోమంది దీని ఓనర్స్ మోస్ట్ ఆఫ్ ద టైం అమ్మరు. అమ్మిన వాళ్ళు మరి దాన్ని ఏం చేసి అమ్ముతారో తెలియదు, కానీ మనకి బయట బండ్లు అయితే దొరుకుతున్నాయి. కాకపోతే వర్స్ట్ కండిషన్లో అండ్ హైయెస్ట్ ప్రైసింగ్స్లో ఉంటాయి వెహికల్స్. అసలు బాబా జస్ట్ చూడండి ఎట్లా వెళ్ళిపోతుంది వెహికల్.